ఫ్రమ్ ద పాస్ట్ 8 years ఒక్క వాయిస్ ఇన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఎగ్నెస్ట్గా వెళ్తూ ఉన్నారు. చిన్న పిల్లలు ఎందుకు చనిపోవాలండి? ప్రాణాలు కాపాడే ఓఆర్ఎస్ అనుకుని బిడ్డకి ఇస్తున్నావే అండ్ తెలిసి కూడా కంటిన్యూ చేస్తున్నారే, ఎందుకు ఊరుకోవాలి? ఈ ఎంఎన్సీ కంపెనీస్ అని ఈ WHO రికమెండెడ్ ఫార్ములాని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాము? మీరు సొల్యూషన్ అనుకుని కన్స్యూమ్ చేసిందే మీకు విషయం అయ్యింది బోల్డన్ సార్లు. అది ఎంతమంది ప్రాణాలు పోయాయో మనకు లెక్క కూడా తెలియదు. అసలు ఏ సిచ్యువేషన్స్లో ఓఆర్ఎస్ఎల్కి దరిదాపుల్లో కూడా మేము వెళ్ళకూడదు. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు రోజు నువ్వు 5 స్పూన్లు చక్కెర ఒక్క టెట్రా ప్యాక్ని తాగమని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటే కోకోకోలా మంచిది కాదని తెలిసినా మనం తాగుతాం. ఇది మంచిది అనుకుని తాగొద్దు. ఈ హార్లిక్స్లు, బూస్ట్లు, కాఫీ ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద ఎందుకు అవేర్నెస్ అవసరం లేదా? నీ ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్ని యూజ్ చేసుకుని మోసం చేసి బిజినెస్ చేసుకోవాలనుకోవటం మట్టుకు చాలా చెత్త. అండ్ తెలియక మనం ఓవర్ డోస్ చేస్తే చాలా ప్రమాదం అన్నమాట. పిల్లలకి హార్ట్ ఆగిపోవచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు. చిన్నపిల్లల చుట్టూ ఈరోజు ఇండియాలో జరుగుతున్న బిజినెస్కి కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. తన జీవితం మొత్తం సంపాదించుకున్నంత ఒక్కరోజు హాస్పిటల్ అయిపోద్ది. విలేజెస్లో హెల్త్ సెంటర్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళరు. ఊళ్ళల్లో 10వ క్లాసు 12వ క్లాసు అయ్యి RMPలను చలామణి అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసేసుకుని చివరికి బాగా సీరియస్ అయినప్పుడు హాస్పిటల్కి చేస్తారు. హలో మ్యామ్, ఏ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్, చిన్నప్పుడు మేము అందరం కూడా ఏమవుతాం అంటే ఇంజనీర్ ఆర్ డాక్టర్, ఈ రెండే మాకు తెలుసు. బట్ ఫైనల్గా డాక్టర్ అనే ప్రొఫెషన్ని రీచ్ అవ్వాలంటే అది ఎంత పెద్ద టాస్క్ చాలా కొంతమందికి తెలుసు. బట్ వాట్ ఇన్స్పైర్స్ టు చూస్ దిస్ ప్రొఫెషన్ మ్యామ్? ఒకటేంటంటే ఓన్లీ ఇంజనీర్ డాక్టర్ అనుకోకూడదు. మనకి ఏది బాగుంటుంది, నాకు దేంట్లో ఆసక్తి ఉంది అనేది చూసుకుని అందులో మనము ముందుకెళ్ళటానికి చూస్తే బాగుంటుంది. పేరెంట్స్ కూడా అలా ఆలోచించి వాళ్ళని సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నాకు మా పేరెంట్స్ వల్ల కాదు, ఇన్ఫ్యాక్ట్ అది చాలా కష్టంగా ఉంటుంది ఏమో వద్దులే ఏమో అన్నట్టు అన్నారు. బట్ నాకు ఆసక్తి ఉండింది డాక్టర్ అవ్వాలని. సో అందుకని అయ్యాను తప్ప వాళ్ళ నుంచి ప్రెషర్ వల్ల అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అండ్ పీడియాట్రిక్స్ కూడా, అది పీడియాట్రిక్స్ వస్తేనే జారుతాను, ఇంకేదైనా జారను అన్నట్టున్నాను. నాకు అలాగే వచ్చింది. సో నేను కరెక్ట్ దాంట్లో పడ్డా అంతే. బట్ ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఇన్స్పైర్ చేస్తున్నామా? ఒక డాక్టర్గా ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకొని అందులో పీడియాట్రిక్సే చేయాలి ఏంటో చిన్నప్పటి నుంచి ఇంకా అంతే, డాక్టరు, సొసైటీకి సర్వీస్ చేయాలి, అది ఇది ఏదేదో ఉండేది. అందులో 100 వంతు కూడా ఇప్పుడు నేను చేయట్లేదు. బట్ ట్రై చేస్తున్నా. అది మీరు 100 వంతు అనద్దు మ్యామ్, చాలా 100% మీరు ఆ జర్నీలో సక్సెస్ఫుల్గా. అది సోషల్ మీడియా ఉండటం వల్ల కొంత అంటే మన ప్రయత్నం బోల్డ్ అంత ఉండింది, కానీ సోషల్ మీడియా అనేది ఉండటం వల్ల చాలా వరకు సక్సెస్కి మనం దేని గురించి అయితే ఫైట్ చేసామో అది మనం చేయగలిగాము. అండ్ ప్రజలకి కుదిరినంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. బట్ నేనున్న టైంలో అప్పుడు సోషల్ మీడియాలో అవి లేని టైంలో సేవ్ అంటే ఏంటి, మంచిగా ఫ్రీ సర్వీస్ చేయాలి, ఇలా ఏవో బాగా ఆలోచనలు ఉండేవి. ఆ లెవెల్లో అయితే ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్గా ఎడ్యుకేషను అండ్ డెఫినెట్గా ఈ ఓఆర్ఎస్ మిస్లీడింగ్ లేబుల్స్ అనేది తీపించడం మటుకు ఎంత నేను చెప్తున్నా, ఈ సంవత్సరాలన్నీ ఇంకా కలుపుకుంటా పోతే ఎంతోమంది కోట్ల ప్రాణాలు కాపాడుతుంది అది. సో అది నేను గర్వంగా చెప్పుకోగలను, నేను కష్టపడి చేసిందని. బట్ నేను చిన్నప్పుడు అనుకున్న ఇంకొన్ని ఉన్నాయి, అవి చేస్తా. ఎట్ సమ్ పాయింట్ ఐ థింక్ ఐ విల్ రీచ్ అట్లీస్ట్ హాఫ్ వే. సూపర్ మ్యామ్. ఎనీవేస్ అంటే ఆల్మోస్ట్ ఒక డికేడ్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనుకొని మేము కన్జ్యూమ్ చేసిన దాన్ని ఫైనల్గా మీలాంటి వాళ్ళు డికేడ్ కాదు, 2 డెకేడ్లు, 20 సంవత్సరాలు మీరు సొల్యూషన్ అనుకుని కన్జ్యూమ్ చేసిందే మీకు విషయం అయ్యింది బోల్డన్ సార్లు. అది ఎంతమంది ప్రాణాలు పోయాయో మనకు లెక్క కూడా తెలీదు. అంత మోసం, అంత క్రిమినల్ మోసం అది. బట్
వాట్ ఇన్స్పైర్స్ టు అంటే అలాంటి ఒక ఇన్సిడెంట్ మీదే ఫైట్ చేయాలి అని మీకు ఏదైనా ఇన్సిడెంట్ బాగా పర్సనల్గా ఉందా మ్యామ్? ఇన్సిడెంట్ అని కాదు, అదొక బాధ. అసలు అది అలా ఎలా చేయగలరు, అంత దుర్మార్గంగా ఎలా బిజినెస్ చేయగలరు? ఐ మీన్ అలా ఎలా వదిలేస్తాము? నో, యూ కాంట్ లీవ్ ఇట్ లైక్ దాట్, రైట్? యూ నో ఇట్, హౌ కెన్ యూ లీవ్ ఇట్? ఎలా వదిలేస్తాము? ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్గా మీరు 8 years తర్వాత కోర్టు ఇచ్చిన స్టే కానీ లేకపోతే ఇచ్చిన రిజల్ట్ కానీ దాన్ని బట్టి మాకు ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కానీ లైమ్లైట్ కానీ క్రియేట్ అయింది. బట్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్? ఎందుకంటే మళ్ళీ ఒకసారి అసలు కరెక్ట్గా క్లారిటీగా చెప్తా. ఫస్ట్ మనమైతే అవేర్నెస్ రేస్ చేయటం, తర్వాత అథారిటీస్కి రిప్లైలు ప్రూఫ్లు పంపటం, తర్వాత వీళ్ళు ఆర్డర్ ఇవ్వటం, మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకోవటం, ఇంక ఇలా అవ్వదని మనం తెలంగాణ హైకోర్టులో పిల్లు వేయటం. ఆ పిల్లు తర్వాత నెమ్మదిగా ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషియన్స్ ఫారం ఇంప్లీడ్ అవ్వటం. నేను భయపడకుండా అథారిటీస్ని సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేయటం, అంటే మీరు సరిగ్గా పని చేయట్లేదు అనటం ధైర్యంగా. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ని తిట్టిపోయటం, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ నుంచి ఫండ్స్ తీసుకుని కాన్ఫరెన్సులు పెడుతున్నారు అని. అది వరల్డ్లో 2nd largest పీడియాట్రిక్స్ అకాడమీ. మరి వాళ్ళే అంత తప్పు చేస్తున్నప్పుడు ఊరుకోకుండా ఉండలేకపోవటం, ఈ పెద్ద కంపెనీస్తో పంగా తీసుకోవటం, ఇవన్నీ ఒక కాజ్ కోసం. ఓకే, సో ఇవన్నీ జరుగుతుండగా మనం పంపిన ప్రూఫ్స్, మెయిన్లీ వీడియోస్, మన పేరెంట్స్ వెళ్ళి ORS అని అడిగితే ఈ షుగర్ లిక్విడ్స్ ఇవ్వటం, వీడియోస్, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎంత సఫర్ అయ్యారో, లెటర్స్, ప్రింట్అవుట్స్, పీడియాట్రిషియన్స్ పంపిన కేస్ రిపోర్ట్స్, ఈ ప్రూఫ్స్ అన్నీ పంపటం అన్నీ జరిగినాయి. దేనివల్ల FSSAI ఆర్డర్ వచ్చిందో మనకు ఇప్పటికీ మిస్టరీయే కదా. వాళ్ళు చెప్పరు కదా శివరంజని పంపింది కాబట్టి మేము ఆర్డర్ ఇచ్చామని. సో 14th ఆర్డర్ వచ్చింది, October 15th క్లారిఫికేషన్ వచ్చింది కదా. ఆ తర్వాత ఈ కంపెనీ వాళ్ళు అప్లై చేసింది స్టే తెలంగాణ హైకోర్టులో కాదు, ఢిల్లీ హైకోర్టులో. మనం కేసు వేసింది తెలంగాణ హైకోర్టులో. సో ఈ ఆర్డర్ రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించి మనం గెలిచాము అనేసరికి అదొక ఉప్పెన్లాగా వెళ్ళిపోయేసరికి ఇంకా అవేర్నెస్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ కేసు ఢిల్లీలో ఎప్పుడైతే స్టే చేశారో, నాకు 180 కోట్లది నేను వెనకాలకి తీసేసుకుంటే నా పేరు పోద్ది అన్నప్పుడు స్టే చేసి, అంటే వాళ్ళు ఏమడిగారు FSSAIని, మాకు FSSAI అసలు మా మాట వినకుండా ఈ ఆర్డర్ ఇచ్చారు, అలా ఎలా ఇస్తారు అంటే ఢిల్లీ హైకోర్టు FSSAIని అడిగింది మీరు ఒప్పుకుంటారా దీనికని. వాళ్ళు ఒప్పుకోకూడదు, ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకున్నారు. అందుకే ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు ఇంక ప్రజలందరూ చాలా కోపంతో పోస్టులు పెట్టారు, 180 కోట్ల లేకపోతే పిల్లల లైఫ్సా అని. ఆ తర్వాత ఇంక ఢిల్లీ హైకోర్టు జడ్జి గారు కూడా నేను అలా ఇవ్వలేదు స్టే, FSSAI కన్సెంట్ చేస్తే ఇచ్చాను అని అనాల్సి వచ్చింది ప్రజల కోపానికి. ఓకే, అంటే క్లియర్గా ఆయన చెప్పాల్సి వచ్చింది ఏం జరిగింది అక్కడని. లేకపోతే మనము తప్పుగా పోస్టులు పెట్టామని మన మీద మాట కూడా వచ్చింది. ఓకే, సో యాక్చువల్గా FSSAI ఒప్పుకుంటేనే అది జరిగింది. ఓకే, ఆ తర్వాత October 30 క్లియర్గా జడ్జి గారు 30-31 గుర్తు రావట్లా, లేదు ఈ మీరు అమ్మకూడదు ఈ స్టాక్ అని చెప్పేశారు. అప్పుడు కూడా మనం అమ్మయ్య అయ్యింది అనుకున్నాం. తీరా చూస్తే November 12 మళ్ళా ఒక నాకు ఆర్డర్ చూసే వరకు తెలియలేదు, మళ్ళీ అపీల్ చేశారు. అంటే ఎంత దుర్మార్గం అంటే మీ లేబుల్ మీద ORS అని చదివి బై మిస్టేక్ అది నిజమైన ORS అనుకుని పిల్లలకి ఇస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు పోవచ్చు అని తెలిసినా మీ స్టాక్ మీరు అమ్మాలని మీరు అపీల్ వేసుకుంటున్నారు. అది కూడా జడ్జెస్ రిజెక్ట్ చేశారు అపీలు. ఇప్పుడు స్టేటస్ అది, అంటే వాళ్ళు ఇప్పుడు అమ్మకూడదు, అయినా కానీ అమ్మకాలు జరుగుతున్నాయి. మీరు అడిగారుగా స్టేటస్, అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇంకా మళ్ళా సోషల్ మీడియాలో పెడుతున్నా, కానీ ఇంకా ప్రజలకు తెలియటం లేదు.
ఇప్పుడు ఒక రియాక్షన్ రావటం వేరు, ఇప్పుడేమో ఇంక వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఎస్ మ్యామ్. ఓకే, సో మళ్ళీ నేను ఒక్కదాన్నే ఫాలో అవుతున్నా. ఇంతకుముందు ఎలా ఫాలో అయ్యానో ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఒక్కదాన్నే ఫాలో అవుతున్నా. సో లీగల్గా కూడా మనం తెలంగాణ హైకోర్టులో ఎలా ఫాలో అవ్వాలనేది ఇప్పుడు చేస్తున్నాము, జరుగుతూ ఉంది ప్రాసెస్. అవన్నీ చెప్తే మళ్ళీ వాళ్ళు ఏ రకంగా చేస్తారనేది తెలీదు. ఇంకోటి ఏంటంటే నెమ్మదిగా ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా నేను కొన్ని వీడియోలు చూసా మీడియాలో. ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. ఎలా తెస్తారంటే ఇప్పుడు వాళ్ళు తెలివిగా, ఇప్పుడు వరకు ఏమో ఈ షుగర్ ఎక్కువ ఉన్న లిక్విడ్స్ నమ్ముకుని బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే క్లియర్గా కొత్త లేబుల్లో మేబీ క్యూఆర్ఎస్ అనో ఏదో డిఆర్ఎస్ అనో పెట్టొచ్చు అనేది ఒకటి నా డౌటు. పెట్టకపోతే గ్రేట్, అంటే చోటా కోలా ఉండేది. రెండు ఏం చేస్తున్నారంటే మొన్న ఒక వీడియో వైరల్, ఈ ప్యాకెట్లు నీళ్ళలో సరిగ్గా కలుపుకోకపోవటం వల్ల ప్రమాదము అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి, వీళ్ళంతా పెద్ద కంపెనీలు, ఏముంది క్యాంపెయిన్ ఈజీగా రేస్ చేయగలరు. ఆర్గానిక్గా అయ్యేవి వేరు, ఈ వేరు. సో ఏంటంటే ఈ చీప్ అండ్ బెస్ట్వి ప్రజలు వాడకుండా వాళ్ళ WHO ఫార్ములా టెట్రాప్యాక్స్ కొనేట్టు డెఫినెట్గా చేయటం మొదలు పెడతారు. నేను క్లియర్గా చెప్పగలను. ఐ నో ఇట్, ఐవ్ సీన్ దెమ్. ఓకే ఓకే ఓకే, ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ యూ గో అండ్ సీ నార్సెల్ వెబ్సైట్, ఓకే మీరు ఈ ప్యాకెట్ల కంటే మా టెట్రాప్యాక్స్ ప్రిఫర్ చేయండి అని. అంటే ఆల్మోస్ట్ ఎన్ని రెట్లు 7 to 8 times కాస్ట్లీ ఉంటాయి. ఓకే దాని బదులు వాళ్ళు ఏం చెప్పాలి, మీకు ఈ ప్యాకెట్లు కలుపుకునే టైం అది లేకపోతే మై తీసుకోండి, బట్ కలుపుకోవటం కుదిరితే ఇలా కలుపుకోవాలని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది చూసినా మనకేమున్నాయి మన దేశంలో 4 గ్రాముల ప్యాకెట్లు, 20 గ్రాముల ప్యాకెట్లు. 4 గ్రాముల ప్యాకెట్లు మనం 200 మిల్లీలో కలపాలి. కరెక్ట్ నెంబర్ అయితే 4.1. ఓకే, 20.5 గ్రామ్ ప్యాకెట్స్ అయితే ఇందాకేం చెప్పా 200 ml అనే అన్నా కదా. ఓకే, సో 20.5 గ్రామ్ అయితే లీటర్లో కలిపి పెట్టుకుని 24 గంటల లోపు వాడి మిగిలింది పాడేయాలి. ఇది బేసిక్. ఓకే, సో సరే నేను బాగా మిస్టేక్ చేశాను. ఏం చేశాను, వర్స్ట్ కమ్ టు వర్స్ట్ ఒక చిటికెడు తీసుకుని లీటర్ నీళ్ళలో కలిపా. ఓకే, సో దానివల్ల నాకేం ఎఫెక్ట్ ఉండదు. వీళ్ళు ఎలా అయితే ఓఆర్సెల్ 0 అని పెట్టి అమ్ముకున్నారో ఇంచుమించు అదే అవుతుంది. ఓకే, ఇంచుమించుగా. ఓకే, సో ఇంకోటి నేను తెలియక ఈ లీటర్ ప్యాకెట్ని తీసుకెళ్ళి మ్యాక్సిమం ఒక గ్లాస్ నీళ్ళలో కలిపాను. ఎంత ఉప్పగా ఉంటుందంటే నేను ఒక్క సిప్ తీగ అంటాను, మళ్ళీ తాగనది. నాకు తెలిసిపోద్ది నేను అది తప్పుగా కలిపానని. సో వీళ్ళు ఈ డ్రామాలు చేసి ప్రజల్ని మళ్ళీ మీరు ఈ కొనొద్దు, చీప్ ఇయ్యి, టెట్రాప్యాక్సే కొనుక్కోండి అని చేయొచ్చు. నష్టమైతే ఉండదు. అట్లీస్ట్ ఆ టెట్రాప్యాక్లు కూడా WHO రికమెండెడ్ ఫార్ములా కాబట్టి. కానీ అంటే మనం ఏంటి, మన దేశంలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్న టెట్రాప్యాక్లు కొనుక్కునే స్తోమత ఉండకపోవచ్చు. సో దాని బదులు వీళ్ళకి వీటిని ఎలా వాడాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు నిజాయితీగా చేస్తున్నట్టు అవుతుంది. ఏం జరుగుద్దో చూద్దాం. బట్ ఫ్రమ్ ద ఆల్రెడీ ట్రెండ్ మొదలైంది. మీరు చూడండి, యూ డూ రీసెర్చ్, ఆల్రెడీ ట్రెండ్ మొదలైంది. సటిల్గా ఆ ట్రెండ్ మొదలవుతుంది. మీరు పౌడర్ ప్యాకెట్లు కొనొద్దు, సాల్ట్ ప్యాకెట్లు మీరు మిస్టేక్గా కలుపుతారు. అంటే మన ప్రజలకు ఆ మాత్రం బుర్ర లేదా, ఎలా కలపాలో కరెక్ట్గా చెప్తే కలుపుతారు. మీరు ఆ లేబుల్స్ మీద క్లియర్గా బొమ్మలు ఉంటాయి. ఓకే, అయినా మిస్టేక్స్ చేస్తారు, చేయరని నేను అంటల్లా. కానీ మీరు చేస్తారు కాబట్టి మై కొనండి అనే బదులు మీరు కరెక్ట్గా చెయ్యండి. మీకు అవి లభ్యంగా లేకపోయినా, మీకు అది కలపటం బోరు సులువుగా లేకపోయినా, మై కాస్ట్లీ అయినా మాకు రెడీమేడ్ ఉన్నాయి తీసుకోండి అంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఓకే, బట్ ఈ MNC కంపెనీస్ అని ఈ WHO రికమెండెడ్ ఫార్ములాని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాయి మ్యామ్? ఉన్నాయి. ఇప్పుడు తీసిన కెన్యూ కంపెనీకి కూడా ఇప్పుడు WHO లాస్ట్ ఇయర్ తెచ్చారు వాళ్ళు. ఓకే, మన గొడవ పడలేకో లేకపోతే ఎలాగ మార్కెట్ ఇలా మారుతుందని చూసో ఓకే ఉంది, అది కూడా ఉంది. బట్ ఇది తీరు. ఓకే,
ఇప్పుడు అది తీపిచ్చాం మనం మేతాయి, అది అంతే. ఓకే. బట్ ఫ్రమ్ ద పాస్ట్ 8 years ఒక్క వాయిస్ ఇన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఎగ్నెస్ట్గా వెళ్తుంది. మరి మీకు ఎంత బోర్ కొట్టినా నేను వదలటల్లా కదా మరి. అంటే దాని ఇంప్లికేషన్ అంత ఉంది, అంత ముఖ్యం. మరి చిన్న చిన్న పిల్లలు ఎందుకు చనిపోవాలండి? ఎందుకు హాస్పిటల్లో చేర్చాలి? నువ్వు వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఇస్తున్నాను అనుకున్నది వాళ్ళ ప్రాణాలు తీయగలిగేదంటే ఎంత అన్యాయం అది. ఆ లిక్విడ్ నువ్వు కూల్ డ్రింక్లా తాగు, పోనీ ఎనర్జీ డ్రింక్లా తాగు, కానీ నువ్వు అది ప్రాణాలు కాపాడే ఓఆర్ఎస్ అనుకుని నీ బిడ్డకి ఇస్తున్నావే, నువ్వు అలా ఇచ్చేట నిన్ను చేశారే అండ్ తెలిసి కూడా కంటిన్యూ చేస్తున్నారే, ఎందుకు ఊరుకోవాలి? బోర్ కొడితే కొట్టింది మీకు, నేను మట్టుకు పెడతానే ఉంటా పోస్టులు ఎప్పుడో ఒకప్పుడు. అదే ఉంటుంది కదా, నేను రిలీజియస్ అయితే కాదు, బట్ కొన్ని ఇవి కర్మణ్యేవాధికరస్య మా ఫలేషు కదాచన అంటారు కదా. నేను చేసేది నువ్వు చేస్తాపో, జరిగేది జరుగుతుంది. సో అలాగా టైం వచ్చింది, కరెక్ట్గా జరగాల్సింది జరిగింది. కానీ ఇన్నేళ్ళు పట్టకపోతే బాగుండేది, ఇంకెన్నో ప్రాణాలు నిలబడేవి. అండ్ ఇలాంటివన్నీ ఇంత ఫైట్ చేయాలా? ఇంత సింపుల్ దానికి ఒక్క లెటర్తో అయిపోవాల్సింది, ఒక్క లెటర్తో అవ్వాల్సిన పని ఇది. అసలు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? గవర్నమెంట్ డెఫినెట్గా అనుకోవచ్చు. గవర్నమెంట్ అంటే ఈ ఒక్క గవర్నమెంట్ ఏంటి, రెండు డెకేడ్స్. సో మోస్ట్లీ అథారిటీస్, ఐ మీన్ దెర్ ఇస్ సో మచ్ కరప్షన్ ఇన్ అవర్ కంట్రీ. బట్ మీరు ఫైట్ చేస్తున్నప్పుడు కూడా సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు, కానీ ఒక గవర్నమెంట్ అఫీషియల్స్లో కానీ వాళ్ళు చేయకూడదు కదా, వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా. బట్ యూ పర్సనల్లీ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్? పర్సనల్గా ఎలా వస్తుంది? వాళ్ళు చేస్తే వాళ్ళు ప్రాబ్లంలో పడతారు కదా. బట్ ఈ 8 yearsలోని మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ మీరు చూసిన ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఫ్రమ్ ద ఎంఎన్సీ కంపెనీస్? మిమ్మల్ని డ్రాప్ అవుట్ చేయడం కానీ, మీకు కావాలని మిమ్మల్ని చాలా బిగినింగ్లో ఏదో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి మీకు స్పీకర్గా ఆఫర్ ఇస్తాం అది ఇది అని చెప్పారు ఐఏపీ కాన్ఫరెన్స్లో. అంతకుమించి డైరెక్ట్ అయితే ఏం లేదు. వాళ్ళకి అప్పుడే చెప్పా ఇంకెప్పుడు నా క్లినిక్కి రావద్దని. మీకు పిల్లలు ఉన్నారు కదా, ఐ మీన్ హౌ కెన్ యూ డూ ఇట్, లైక్ మీకు పిల్లలు ఉన్నారు కదా, అసలు ఎలా చేయగలుగుతున్నారు మీరు? నాకు ఇలాగా ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నారు, రాగలుగుతున్నారు, ఎప్పుడు రావద్దని చెప్పా. నెవర్ అగైన్ దే మెట్ మీ, నెవర్. అంటే మనిషి తెలిసిపోతుంది కదా ఎవరు లొంగుతారు వాళ్ళు ఇచ్చే డబ్బులకు కానీ అని, ఎవరు లొంగరు అనేది వాళ్ళకి తెలుస్తుంది. నేను ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లోని బికాస్ ఆఫ్ ఈ ఓఆర్ఎస్ఎల్ అండ్ మధ్యలో కూడా ఫేక్ అకౌంట్స్తో ఓకే మంచాళ్ళని దేశంలో బతకనివ్వరు అలాంటి మెసేజ్లు, ఫేక్ అకౌంట్స్ ఎవరు పెట్టారు మనం ఎలా చెప్పగలం? బట్ ఈ కంపెనీ వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ వాళ్ళు కొంతమంది ఫేక్ అకౌంట్స్ అయినా మనకి వాళ్ళ ఇందులో షేర్ చేసినట్లు ఉంటాయి కదా స్టోరీస్లో కొన్ని ఓఆర్ఎస్ఎల్ అని, అలా దొరికిపోతారు అక్కడ. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఎక్కిరించడం, నీకు ఏ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఇచ్చేయటం, ఇలాంటివన్నీ వాగుతారు. మనం అవన్నీ పట్టించుకుంటే మనం చేయాలనుకుని చేయలేము. బట్ కొంచెం అలాగా చంపేస్తారు అలా అన్నప్పుడు కొంచెం అది బెదురుగా ఉంటుంది కదా. బట్ దట్ విల్ బీ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ అంతే. ఇది ఎప్పుడు ఫ్యామిలీ వరకు రాలేదా మ్యామ్? లేదు, మా నాన్న ఎందుకు అప్రోచ్ అవుతారు, మా వాళ్ళు కొంచెం వరి అవుతూ ఉండేవారు అప్పుడప్పుడు, బట్ అంతే. బట్ ఈ అమ్మాయి ఎలాగా వదలదు మొండిది అని చివరికి దే ఆల్ సపోర్టెడ్ ఓన్లీ, దేర్ వాజ్ నో చాయిస్. సూపర్ మ్యామ్. బట్ ఈ ఓఆర్ఎస్ఎల్ వల్ల మీరు చూసిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? 2-3 ఏంటి, మెనీ చిల్డ్రన్ కీప్ గెటింగ్ హాస్పిటలైజ్డ్. అంతవరకు ఎందుకు 3-4 years బ్యాక్ కూడా ఒక ఫాదర్ పాపం అతను గార్డెనర్ అక్కడ దగ్గరలోనే, వాళ్ళ అబ్బాయికి ఓఆర్ఎస్ఎల్ విరోచనాలు వస్తే ఇదిగో ఇదే తాపిచ్చి ఎక్కువైపోయి మన క్లినిక్కి వచ్చాడు. చాలా పేదవాళ్ళు వాళ్ళు.
అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అంతా వాళ్ళకి అంటే బేబీ బాగానే ఉన్నాడు. అతనే తన ఇంట్రెస్ట్తో వీడియో కూడా పెట్టాడు. ఏమ్మా నువ్వు పెడతావా అంటే వెంటనే. కాకపోతే ఏంటంటే నేను అది తీసేసాను, ఎందుకంటే ఈ మధ్య పిల్లలు ఉన్నాయి అన్నీ తీసేస్తున్నా. నాకు అంటే పిల్లల ఫేస్లు కనపడేవి ఇప్పుడు ఈ మధ్య ఏఐ అని ఇవన్నీ మ్యానిపులేట్ చేస్తున్నారు కదా. సో అతను పెట్టిన వీడియో కూడా నేను తీసేసా. ఇప్పుడు మన పిల్లలైనా ఎవరి పిల్లలైనా పిల్లలే కదా. సో ఓఆర్ఎస్ఎల్ గురించి ఇంకో పాప కూడా వీడియో చేసి పెట్టింది నాకు. ఆ వీడియో కూడా తీసేసాను నేను. ఇలాగా ఈ మధ్య కొన్ని అంతా ఎందుకంటే ఈ భయాలు మొదలైనవి. సో నో బడీస్ చైల్డ్ షుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్ అని తీసేసా. లేకపోతే అతను పెట్టిన వీడియో ఉంది. తర్వాత మెడ్రాస్ పీడియాట్రిషియన్ ఒక ఆమె పెట్టారు, ఆ బిడ్డకి డయాబెటీస్ ఉంటే ఇవన్నీ ఇచ్చి వాళ్ళు కోమాలోకి వెళ్ళి చివరికి బయటపడి ఇవన్నీ అయ్యో మచ్చుకు మనకు తెలిసేవి, అసలు జరిగేవి ఇంకెన్ని జరుగుతున్నాయో మనకు తెలియని కూడా లెక్క కూడా ఉండదు. ఓకే, అది అసలు ఏ సిచ్యువేషన్స్లో ఓఆర్ఎస్ఎల్కి దరిదాపుల్లో కూడా మేము వెళ్ళకూడదు కండిషన్స్? అదేంటి, షుగరు ఒక ప్యాకెట్లో 5 స్పూన్లు ఉంది కదా, కొంచెం సోడియం అది ఉంది. నువ్వు సడన్గా ఏదైనా రన్నింగ్ రేస్ ఉంది, సడన్గా నీకు ఆ గ్లూకోజ్ ఆ షుగర్ స్పైక్ కావాలి, కొంచెం ఉప్పులు కూడా కావాలి, తీసుకున్నా. ఓకే అంతే. నాకు విరోచనాలు ఉన్నాయి, నాకు జ్వరం ఉంది, నేను డీహైడ్రేటెడ్ ఉన్నాను. ఓకే, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇంత చక్కెర ఉందిస్తే, ఎస్పెషల్లీ లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇంకా మోషన్స్ వెళ్ళిపోతానే ఉంటారు. అటువంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. అండ్ మిగతా డీహైడ్రేషన్లో కూడా మనం WHO రికమెండెడ్ ఫార్ములాకి దరిదాపుల్లో ఉన్నది ఇస్తేనే సేఫ్. అండ్ ఎక్కువ చక్కెర ఉన్నాయి ఇవ్వటం సేఫ్ కాదు. బాగా ఎక్కువ చక్కెర ఉండి దానివల్ల మనకు మోషన్స్ పట్టుకుని డీహైడ్రేట్ అవ్వచ్చు. అది మీరు ఎప్పుడైనా చూసుంటారు, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మాజా, కోకోకోలా ఇలాంటి తాగినప్పుడు బాగుంటుంది, మళ్ళీ యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ తాగుతాం, అవునా కాదా, మళ్ళీ దాహం వేస్తుంది. సో ఇది కూడా ఇంచుమించుగా అలా పనిచేస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఇందులో కోకోకోలా కంటే చక్కెర ఎక్కువ ఉంది ఆర్సెల్లో. ఓకే, సో మీరు రోజు ఎలా తాగుతారు? అడ్వర్టైజ్మెంట్లో ఏమో రోజు ఇంట్లో వాళ్ళు నాకు నీరసం వచ్చినప్పుడు అలా తాగుతా, మా ఫ్రిడ్జ్లో ఉంటాయి అని ఇలా చూపిస్తున్నారు. అంటే రోజు నువ్వు 5 స్పూన్లు చక్కెరను ఒక్క టెట్రా ప్యాక్ని తాగమని అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటే, మాజా అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇంకేదో అడ్వర్టైజ్మెంట్ ఉంది, అది కూల్ డ్రింక్ లాగా అడ్వర్టైజ్ చేస్తారు, జనం కూడా తెలిసి తీసుకుంటున్నారు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏం మారుస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఇది హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేస్తున్నావు. ఓకే, కావాలంటే నువ్వు రన్నింగ్ రేజ్లప్పుడు ఒక ఎనర్జీ డ్రింక్లా తీసుకో, ఏదో అని చెప్పినా పోనీ బాగానే ఉంటుంది. నువ్వు రోజు తాగే లిక్విడ్ లాగా హెల్త్ డ్రింక్ లాగా 5 స్పూన్లు చక్కెర ఉన్న దాన్ని ఎలా ప్రమోట్ చేయగలవు? ఒకవైపు ఏమో ఒబెసిటీ అంటున్నాము, చక్కెరలు తగ్గించమంటున్నాము. ఇది మోసం. కోకోకోలా మంచిది కాదని తెలిసినా మనం తాగుతాం, ఇది తెలిసి తాగుతున్నాం. ఇది మంచిది అనుకుని తాగుతున్నాం. ఇక్కడ మోసం లేదు, అది నేను చెప్పేది. ఇది మంచిదని నేను అంటల్లా, ఇందులో అట్లీస్ట్ డైరెక్ట్గా మనకేముందో తెలుస్తుంది అంటున్నా. ఇందులో ఇంకా చాలా చెత్త ఉంది, బట్ అట్లీస్ట్ ఏమిస్తున్నారో తెలుసు మనకి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇలాగే ఒక పక్క కూల్ డ్రింక్స్, ఓ పక్క ఆర్సెల్ మీరు అంటుంది, మాకు ఇంకొకటి కూడా ఉండిపోయింది మ్యామ్. చిన్నప్పటి నుంచి ఈ హార్లిక్స్లు, బూస్ట్లు, కాంప్లైన్ అవి కూడా మా మీద అలాగే చాలా ఫోర్స్ఫుల్గా రుద్ది అదొక న్యూట్రిషనల్ డ్రింక్గా మమ్మల్ని అందరూ ప్రమోట్ చేస్తూ క్యాంపెయిన్ చేస్తున్నారు. బట్ NCPCR కూడా ఇదొక ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింకే, ఇదొక హెల్తీ డ్రింక్ కాదు అని చెప్తూ ఉంది. జస్ట్ ఒక 20 గ్రామ్స్లోనే 6.4 గ్రామ్స్ వరకు షుగర్ ఉంది అని అంటున్నారు మ్యామ్. ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద ఎందుకు అవేర్నెస్ అవసరం లేదా? ఎందుకు బోల్డ్ అంత అవేర్నెస్ ఉంది. ఓకే, ఉంది కాబట్టి నేను ఇంకా ఆ ఫీల్డ్లోకి వెళ్ళలా. ఓకే, సో ఎందుకంటే బోల్డ్ అంతమంది ఆల్రెడీ ఇప్పుడు బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ ఇవన్నీ పిల్లలకి రికమెండెడ్ కాదని అందరూ చెప్తారు. ఓకే, ఎందుకంటే మిల్క్ మిక్స్లు ఇవన్నీ పుచ్చిపళ్ళు, తీపికి అలవాటు పడిపోతారు.
ఇలా కొన్ని గైడ్ లైన్స్ వచ్చినాయి. సెకండ్ బర్త్డే వరకు అసలు ఎక్స్ట్రా తీపి మీరు ఫుడ్లో యాడ్ చేయొద్దని, ఓకే. సెకండ్ బర్త్డే వరకు. ఆ తర్వాత కూడా లిమిటెడ్గా ఉండండి అని వచ్చినాయి. తీపి అంటే చక్కెర, బెల్లం, తేనె, డేట్ సిరప్ అన్నీ కలిపే చెప్తున్నా. చక్కెర ఒకటే తీపి కాదు, షుగర్ కాదు. చక్కెర బెల్లం ఈక్వల్ షుగర్ ఉంటుంది, కాకపోతే బెల్లంలో కొంచెం ఇనుము ఎక్కువ ఉంటుంది. ఈ బెల్లము స్వీటులు ఎంతైనా తినేయొచ్చు, చక్కెర మటుకు వద్దని కొంతమంది అది బిజినెస్ చేసేసారు హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్. నేను పేర్లు తీసుకోదలుచుకోవాలా, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ బిజినెస్. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వి, నువ్వు ఒక స్టేజ్లో ఉన్నావు, ఎస్పెషల్లీ నువ్వు డాక్టర్వి ఆర్ ఈవెన్ డాక్టర్ కాకపోయినా నువ్వు ప్రజల్ని నమ్ముతున్నప్పుడు అది ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని బిజినెస్ చేసుకోవాలని నువ్వు చూస్తున్నావు. నా ఫీజు నేను తీసుకోవటం వేరు, ఓకే, కానీ మోసం చేసి బిజినెస్ చేసుకోవాలనుకోవటం, నీ ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్ని యూజ్ చేసుకుని మోసం చేసి బిజినెస్ చేసుకోవాలనుకోవటం మట్టుకు చాలా చెత్త. అందులోనూ డాక్టర్స్ చేస్తే ఇంకా జుగుప్సగా ఉంటుంది. అది చాలా మోసం, ఎందుకంటే మీరు నమ్ముతారు మమ్మల్ని. ఆ నమ్మకాన్ని మేము లైక్ ఏంటి, నమ్మకాన్ని వమ్ము చేయటం అంటారా? యా, అది వమ్ము చేయడం కాదు, దాన్ని యూజ్ చేసుకుని నేను పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుని నేను ఏం సాధిస్తాను? వాట్ డూ ఐ అచీవ్? నేను కష్టపడి సంపాదించుకుని నా ఫీజు ప్రకారం నిజాయితీగా నేను సంపాదించుకోవటం వేరు. మోసం చేసి వాళ్ళని ఏమార్చి సంపాదించుకోవటం నాట్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బూస్ట్ ఇవన్నీ మంచి కాదు అంటున్నారు కదా అని సేమ్ లెవెల్ బెల్లం వేసేసి మిల్క్ మిక్స్లను అమ్ముతున్నారు. అందుకని నేను వాటి మీద టేకప్ చేశాను, ఎందుకంటే మిగతా అందరూ చేస్తున్నారు. నాకేంటంటే ఎవరైనా మోసం చేస్తే దట్స్ వాట్ ఇరిటేట్స్ మీ. నువ్వేం చేసినా నిజాయితీగా చెప్పు, నా దాంట్లో ఇది ఉంది, లేదని చెప్పకు. నా దాంట్లో షుగర్ లేదని చెప్పకు. బెల్లం వేసినా అది షుగరే, సుక్రోజే, SUCROSE, సుక్రోజ్. ఓకే, కెమికల్ ఫార్ములా ఇస్ ద సేమ్. నా బాడీలో ఎంటర్ అయ్యాక సేమ్గా బిహేవ్ చేస్తుంది. నేను ఎక్కువ చక్కెర తింటే నాకేం సమస్యలు వస్తాయో, బెల్లం ఎక్కువ తిన్నా నాకు అదే సమస్యలు వస్తాయి. అందుకని మితంగా తినండి. ఏది తిన్నా నువ్వు సేమ్ చక్కెర బెల్లం మధ్య చూస్ చేసుకోవాలంటే బెల్లం చూస్ చేసుకో తప్ప ఇంత బెల్లం తినేస్తా నేను చక్కెర తినలేదని హ్యాపీ మట్టుకు ఫీల్ అవ్వద్దు. మేము అసలు ఒక చిన్నపిల్లల చుట్టూ ఈరోజు ఇండియాలో జరుగుతున్న బిజినెస్కి కానీ వాళ్ళ చుట్టూ ఏం చేస్తాం? అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి మేము? ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచిస్తూ ఉంటే భయం వేస్తుంది మ్యామ్. ఎందుకంటే పుట్టి బయటకు వచ్చినప్పటి నుంచి తను పెరుగుతున్నంత వరకు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. తన జీవితం మొత్తం సంపాదించుకున్నంత ఒక్కరోజు హాస్పిటల్ అయిపోద్ది. సో ఒకటేంటంటే సోషల్ మీడియాలో మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళని సరిగ్గా సెలెక్ట్ చేసుకోండి, ఫాలో అయ్యే వాళ్ళని. ఏదో మిస్ అయిపోతున్నాము, మన అది ఇవ్వకపోతే ఇది ఇవ్వకపోతే అని ఫీల్ అయిపోయి అవి కొనేసి డబ్బులన్నీ పాడేసుకుని కొనేసేసేయొద్దు. బేసిక్ రూల్స్ ఉన్నాయి, అవి చాలామంది, కొంతమంది నేను ఇంకొంతమంది తెలుగులో ఉన్నారు మంచిగా చెప్తున్నాడు, వాటికే స్టిక్ ఆన్ అయి ఉండండి. జనరల్గా ఫస్ట్ ఎయిడ్ బాగా నేర్చుకుని ఉండండి. ఓకే, జ్వరం వస్తే ఏం చేయాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవన్నీ మేము చెప్తున్నాం. కొంచెం విని నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు మోస్ట్లీ హాస్పిటల్కి వెళ్ళే అవసరము, రెగ్యులర్ హెల్త్ విజిట్ 3 months బిగినింగ్లో 3 నెలలకోసారి, సెకండ్ బర్త్డే అయ్యాక 6 నెలలకోసారి పిల్లల డాక్టర్కి చూపించుకోవటం, సంవత్సరానికి ఒకసారి కళ్ళు పళ్ళు చెకప్ చేయించుకోవటం. ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాబ్లం మొదలైతే ట్రీట్మెంట్ చేయటం ఎక్కువ కష్టం, దాన్ని నివారిస్తే ముందే అండ్ ప్రథమ చికిత్స నేర్చుకుని ఉంటే మన బిడ్డలు ఇంకా క్షేమంగా ఉంటారు. 2 గవర్నమెంట్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ప్రైవేట్లో ఉన్నాయి, నాకు ఇంకా డీటెయిల్స్ అంత తెలియవు. బట్ కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాకప్ మీ స్తోమత బట్టి, ఓకే, కొంచెం మంచి చూసుకుని జాగ్రత్తగా అవన్నీ రూల్స్ చదవాలి. మళ్ళీ అందులో కూడా మోసం ఉంటుంది.
కొంచెం తెలివిగా ఉండాలి, తెలివిగా చూసుకుని పెట్టుకోవటం. అండ్ పేదవాళ్ళకి చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బట్ ఏదైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూస్ కానీ ఇది కూడా చాలా కష్టమే. ఇంక ఇవన్నీ మనం చేయలేము, మనం చేయగలిగింది మనం చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మా ఫీజులు కట్టుకోవాలన్నా కష్టము. పోనీ అలాని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామంటే వాళ్ళకి గంటల తరబడి పాపం వెయిట్ చేయాలి. అందుకని మనం కొంత అవగాహన ముందు బాగుంటే చాలా వరకు మనం హాస్పిటల్కి వెళ్ళే అవసరం తగ్గుతుంది. ఇంకా తప్పదు అంటే మన స్తోమత బట్టి వెళ్ళాల్సిందే అనుకోండి, అది వేరు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకి ఉన్నాయి విలేజెస్లో చక్కగా హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ప్రజలు కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళరు, ఊళ్ళల్లో 10వ క్లాసు 12వ క్లాసు అయ్యి కాంపౌండర్లుగా చేసి ఆర్ఎంపీలను చలామణి అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసేసుకుని చివరికి బాగా సీరియస్ అయినప్పుడు హాస్పిటల్కి చేస్తారు. సో ఆ రకంగా జరుగుతుంది ఒకవైపు. అండ్ వాళ్ళు అలా ఇవ్వటం వల్ల బోల్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది యాంటీబయాటిక్స్కి. రేపు నిజంగా యాంటీబయాటిక్ అవసరమైతే పనిచేసే పరిస్థితి లేదు, చాలామంది చనిపోతారు అంటున్నారు. సో మనది అంటే ఒక్కటి లేదు అసలు, అది ఎంత చాలా మెస్సీగా ఉందన్నమాట. ఇప్పుడు ఫార్మసీకి వెళ్తే కాఫ్ కోల్డ్ సిరప్లు ఎన్ని ఉంటాయంటే ఎన్నో. అండ్ తెలియక మనం ఓవర్ డోస్ చేస్తే చాలా ప్రమాదం అన్నమాట. పిల్లలకి హార్ట్ ఆగిపోవచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు, ఫిట్స్ రావచ్చు. సో అలాని మరి ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. ఓకే, ముఖ్యంగా కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ వల్ల చాలా కాఫ్ కోల్డ్ ఒకటి, విరోచనాలు, వాంతులు మెడిసిన్స్ ఓవర్ డోసులు. సో ప్రథమ చికిత్స నేర్చుకుని ఊరికే కొంచెం దగ్గు జలుబుంటే ఒక 3-4 రోజులు ఓపిక పట్టాలి. మీరు మందు ఇవ్వకపోయినా పర్వాలా, పిచ్చి పిచ్చి డోసులు ఇచ్చేసి పిల్లల ప్రాణాలని ప్రమాదంలో పెట్టొద్దు. ఇంతకంటే నేను చెప్పలేను. ఆబ్వియస్లీ ఒక్కళ్ళు అందరికీ అన్నీ చేయలేము కదా. అది గవర్నమెంట్ స్లోగా అవేర్నెస్ బాగా పెంచాలి, టీవీల ద్వారా వీటి ద్వారా. జ్వరం వస్తే ఇలా చేయండి అమ్మా, జలుబు దగ్గుంటే ఇలా చేయండి, ఇంత ఎక్కువ అయితే మా దగ్గరికి రండి డాక్టర్స్ దగ్గరికి, ఇలా కొంత అవగాహన. అండ్ ఈ ఫార్మసీస్లో ఇన్ని మందులు ఉండటం, ఎవరు పడితే వాళ్ళు ఏం పడితే అవి ఇచ్చేయటం, అది ఆపాలి గవర్నమెంట్. 3, మా డాక్టర్ సైడ్ నుంచి ప్రిస్క్రిప్షన్స్ క్లియర్గా రాయాలి. ఒక్క అక్షరం తెలుస్తుంది, మిగతా 5 అక్షరాలు ఏం తెలియదు పాపం. ఓకే, సో అండ్ ఒకే పేరులో డ్రాప్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి. సో డాక్టర్ 5 ml సిరప్ రాస్తే వీళ్ళు వెళ్ళి డ్రాప్స్ కొన్నారనుకో, డ్రాప్స్ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి, 5 ml ఇచ్చేసారనుకో 5 నుంచి 10 రెట్లు ఓవర్ డోస్ అయిపోతుంది, ప్రమాదంలో పడతారు. సో ఒక సమస్య లేదు. సో అది ఎలా చేయాలి అంటే నా సైడ్ నుంచి నా అడ్వైజ్ ఏంటంటే, ముందు గవర్నమెంటు ఈ ఓవర్ ద కౌంటర్ సేల్ అంటే వెళ్ళగానే అది ఇవ్వమ్మ జలుబు మందు అంటే ఏదో ఒకటి ఆ ఫార్మసిస్ట్ ఇచ్చేయటం, అది ఫస్ట్ ఆపాలి. లెజిబుల్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే అసలు మెడిసిన్ ఇవ్వకూడదనే రూల్ రావాలి. సో ఏముంది, ప్రతి మందు నువ్వు డిస్పెన్స్ చేసిన దానికి నీకు ప్రూఫ్ ఉండాలి. ఎప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఈ యాంగ్జైటీ మెడిసిన్స్కి వీటికి పెట్టారో రూల్స్, అది అన్నిటికీ వర్తింపజేయండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా క్లియర్గా రాసిన ప్రిస్క్రిప్షన్ నేను మందు ఇవ్వను, ఆ రూల్. బట్ అలా అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేనమ్మా అంటారు. ఎక్కువ లేనప్పుడు అసలు ఎందుకు వెళ్ళాలి మీరు? 2 పూటలు ఓపిక పట్టండి, నష్టం జరిగే బదులు ఇది బెటర్ కదా. సో నేను చెప్పేది అయితే అదే. మేము అసలు ఓవర్ ద మార్కెట్లో అన్వాంటెడ్ పిల్సే దొరికేస్తున్నాను, అదే అంటున్నాను. అసలు ఇదంతా ఒక ఊబిలో ఉన్నాం మనం, అది బయటపడాలంటే అంత ఈజీ కాదు. ఎవరన్నా నిజంగా గట్టి మనిషి రావాలన్నమాట అక్కడ. కంపెనీలకు లొంగకుండా, ఎవరికి భయపడకుండా డెసిషన్స్ గట్టిగా తీసుకునే వాళ్ళు ఉండాలి పైన. మేము అసలు విలేజెస్లో పీడియాట్రిషియన్ అంటేనే సగం మందికి తెలియదు. పిల్లల డాక్టర్ అంటే ఒక డెడికేటెడ్గా ఉంటారు, వాళ్ళందరికీ తెలిసింది ఆర్ఎంపీ డాక్టరే. వాటిని కన్సల్ట్ అవుతూ డాక్టర్ అనొద్దు అంటేనే నాకు అసలు అదొక ఇరిటేషన్ వస్తుంది. ఐ మీన్ దే ఆర్ నాట్ డాక్టర్స్,
వాళ్ళకి మ్యాక్సిమం మనం ప్రథమ చికిత్స నేర్పించి విలేజ్లో వాలంటీర్స్గా చేయొచ్చు వాళ్ళని. వాళ్ళకు ఇంకొక అంటే వాళ్ళు ఇన్నేళ్ళు ఈ వృత్తి మీద ఆధారపడ్డారు కాబట్టి ఇంకో వృత్తి ఏదన్నా చూపించండి వాళ్ళకి ఆబ్వియస్లీ. బట్ ఎందుకంటే పాపం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వానైనా ఏదైనా మేము ఇంటికి వెళ్తాము, మేము బోళ్ళంత కష్టపడి వాళ్ళకి చెప్తామంటారు. ఓకే, మీరు నిజంగా నిజాయితీగా ఉండొచ్చు, మీరు నిజంగా కష్టపడతా ఉండొచ్చు, బట్ మీ నాలెడ్జ్ అబౌట్ మెడికేషన్ అంత మీకు లేదు. మీకు లేనప్పుడు మీరు ఇవ్వటం తప్పు, ఎందుకంటే దానివల్ల నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు నెమ్మదిగా వేరే వృత్తి చూసుకోండి. అండ్ పీడియాట్రిషియన్ కాకపోయినా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండే ఎంబీబీఎస్ డాక్టర్స్ అయినా పీడియాట్రిక్ పోస్టింగ్ అయ్యాకనే అక్కడికి వస్తారు. సో డెఫినెట్గా ఆర్ఎంపీ మీదైనా కనీసం వాళ్ళకి బోల్డంత నాలెడ్జ్ ఎక్కువే ఉంటుంది. సో ప్రజల్లో మార్పు రావాలి, విలేజ్ హెల్త్ సెంటర్స్ నమ్మటం మొదలు పెట్టాలి. గవర్నమెంట్ కూడా అర్బన్ ఏరియాస్లో కూడా బోల్డన్ చోట్ల మనకు ఉన్నాయి, మీకు తెలుసు సెంటర్స్. ಎಲ್ಲರೂ చూడండి ఎంత ఖాళీగా ఉంటాయో. ఐదర్ ప్రైవేట్కి వెళ్తారు లేకపోతే ఆర్ఎంపీస్. బట్ ఆ ట్రస్ట్ లేదు కదా మ్యామ్ గవర్నమెంట్కి వెళ్దామని అంటే. ఎందుకు, అక్కడ కూడా క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్సే కదా. సో అదే ఆ ట్రస్ట్ బిల్డప్ చేయాలి, అవేర్నెస్ తేవాలి. సో అది ఒక పకడ్బందీగా ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఇదిగో ఇలా వస్తే మీరు ఇలా చేయండి, ఈ లెవెల్ రీచ్ అయితే మీరు ఈ హెల్త్ సెంటర్కి వెళ్ళండి. అండ్ మేము ఈ హెల్త్ సెంటర్ని కూడా మంచి పీడియాట్రిషియన్స్ కనెక్ట్ చేసాము. ప్రైవేట్ అవ్వక్కర్లా, గవర్నమెంట్ వాళ్ళతోనే టెలిమెడిసిన్ చేయించవచ్చు. ఇక్కడ మన డాక్టర్ కూర్చుని ఉన్నారు, అక్కడ హైదరాబాద్ నుంచి ఒక పీడియాట్రిషియన్ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఈ డాక్టర్ చెక్ చేసి అన్నీ చెప్తే వీ కెన్ ఈజీలీ గైడ్. ఓకే, సో గవర్నమెంట్ సెక్టర్ ఇంప్రూవ్ చేయాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తా అందరినీ స్కీముల మీద స్కీములు పెట్టి మళ్ళీ అటు పంపి మళ్ళీ వాళ్ళే పే చేయక వాళ్ళు మేము వీళ్ళని చూడమంటాం, ఈ పేషెంట్లని బ్యాడ్గా ట్రీట్ చేయటం, ఇవన్నీ ఒక ఇదిగా అయిపోయింది. దాని బదులు గవర్నమెంట్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయండి మీరు. హెల్త్ సెక్టర్ మన కంట్రీలో హెల్త్ బడ్జెట్ ఈజ్ వెరీ లెస్. మనకేం కావాలి? ఉంటాకి ఇల్లు, వేసుకోటానికి బట్టలు, హెల్త్, చదువు. అవునా? హెల్త్ అంటే మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి గాలి, మంచి వ్యాయామం, మంచి మెడికల్ ఫెసిలిటీస్, కరెక్ట్గా టైంకి వ్యాక్సిన్స్ కదా. ఈ మాత్రం మనం ప్రొవైడ్ చేయలేకపోతే ఎందుకు? సో దాని మీద ఫోకస్ డెఫినెట్గా పెరగాలి. మనం ఎంత మాట్లాడుకున్నా అది అలా అది ఎండ్ లేదు. అదే అంటున్నా, మనం ఊబిలో ఉన్నాము. ఏదో ఒకళ్ళం 10 మంది 20 మందిది చేస్తే అయ్యేది కదా. గవర్నమెంట్ ఒక్కటే చేయగలదు, చేయాలనుకుంటే చేయగలదు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎప్పుడైతే ఎడ్యుకేట్ పర్సిస్ట్. ఇప్పుడు నాకు 8 ఏళ్ళు బోర్ కొట్టకుండా ఉన్నానా ఒక్కదాని మీద? అలా బోర్ కొట్టకుండా మీరు అవేర్నెస్ చేస్తూ ఉండండి. ఎందుకు రాదు మార్పు? వస్తుంది. ఆ నమ్మకంతో ముందుకెళ్ళండి. ఏ ఫ్యూ క్వశ్చన్స్ రిగార్డింగ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ బేబీ గ్రోత్ కానీ పేరెంటింగ్హుడ్లో. అంటే మెయిన్గా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆ చైల్డ్ గ్రోత్లో కానీ బేబీ డెవలప్మెంట్లో అందరూ కూడా చాలా ఎక్కువగా ఫెరోషియస్గా ఫీల్ అయిపోతూ బేబీని ఎక్కువగా కేర్ చేస్తూ ఓవర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఫుడ్ హ్యాబిట్స్లో కానీ కేరింగ్లో కానీ. బట్ మీరు ఇచ్చే ఒక 2-3 సజెషన్స్ ఏముంటాయి ద ఫస్ట్ ఇయర్ మెయిన్గా? ఓవర్ ప్రొటెక్ట్ అంటే ఏం లేదు. ఆ వయసులో పిల్లలకి ఇప్పుడు నడవటం వచ్చాక భయము అది తెలీదు. సో జాగ్రత్తలు అయితే ఉండాలి. యాక్సిడెంట్ ప్రివెన్షన్. నెమ్మదిగా పిల్లలకి నాన్న తలపెనకాల ఆడకు, మెట్ల మీద పరిగెడతా రాకు, వేడి ఉన్నప్పుడు దగ్గరికి రాకు, ఇవి చెప్పుకోవాలి. మందులు అమ్మిస్తే తప్ప, అమ్మ నాన్న ఇస్తే తప్ప తీసుకోకూడదు. ఎక్కడ పడితే ఉన్నాయి నోట్లో గబుక్కుని పెట్టుకోకూడదు. అండ్ చిన్నపిల్లలు తెలియక అన్ని నోట్లో పెట్టుకుని గొంతుకు అడ్డం పడవచ్చు. సో ప్రివెన్షన్, జాగ్రత్తలు తీసుకోవాలి, చెప్పుకుంటా నేర్పించుకుంటా పెంచుకోవాలి. పారనాయిడ్గా ఉండకూడదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. పారనాయిడ్ అంటే ఏంటి? ప్రతిదానికి ఇలా భయపడిపోవటం. జాగ్రత్తగా అంటే ఏంటి?
కరెక్ట్గా మనం ఇదిగో ఇది ఇది ఈ విషయంలో సేఫ్ కాదు, ఈ వయసులో ఈ బిడ్డకి ఇది సేఫ్ కాదనే తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. నెమ్మదిగా వాడి అవగాహన పెరిగే కొద్దీ చెప్పుకుంటాం, అది జాగ్రత్త. ఓకే, అంతేకాని నేను తలుపు దాటి బయటకు వెళ్ళనివ్వను, నేను అక్కడికి వెళ్ళనివ్వను, ఇక్కడికి వెళ్ళనివ్వను కాదు. వెళ్ళనిస్తాను కానీ అక్కడ ఇప్పుడు నీళ్ళ దగ్గర ఆడుకొనిస్తా, కానీ నేను దగ్గర ఉంటా. ఎందుకంటే గబుక్కుని మునిగిపోతే డేంజర్, వాడికి తెలియదు బయటికి రావటం. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి, బట్ అన్నీ అలవాటు చేయాలి. అలాగే ఫుడ్ విషయంలో కూడా కుదిరినంత ఇంట్లో వండింది, ఫ్రెష్ది, ఎక్కువ మందులు వాడంది, బాగా ఉడికినవి, క్లీన్గా ఉన్నాయి. అండ్ మెయిన్ బిడ్డను నిర్ధారించుకోనివ్వాలి. అవి చూపించి టీవీలు చూపించి తినటం కాదు. అప్పుడు ఏమవుద్దంటే వాడికి సెల్ఫ్గా నిర్ధారించుకునే అవకాశం ఇవ్వట్లా మనం ఆ పాపకి. సో ఏమవుతుంది, అలా మీరు ఇలా టీవీ చూస్తూ పక్కన ఇలా తింటూ ఉంటాం. పెద్దాయికి కూడా అదే అలవాట్లు. ఇక్కడే పునాది పడుతుంది అన్నమాట ఒబెసిటీకి, వీటికన్నిటికీ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, మనం ఏదైనా చూస్తా తింటుంటే గొంతుకి అడ్డం పడే ఛాన్స్ ఎక్కువ. ఓకే, సో సమతుల్య ఆహారం ఉండేటట్టు అలవాటు చేయటం, ఎంత తింటే అంత. ఒకవేళ ఎప్పుడన్నా బిడ్డ సరిగ్గా తింటలేదు, నిజంగానే సరిగ్గా తింటలేదు అని అనిపిస్తే ఒకసారి పిల్లల డాక్టర్ని సంప్రదించి ఏమైనా పొట్టలో పురుగులు ఉంటాయి కదా, నట్టలు అంటారు, అలాంటివి ఏమన్నా ఉండటం వల్ల తింటలేదా, మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా, ఇనుము లోపం వల్ల కూడా ఒక్కొక్కసారి తినరు, అలా ఏమన్నా ఉందా, అవన్నీ చూసుకుని పరిష్కరించుకోవాలి. ఇంకొన్ని సమస్యలు ఉంటాయి పేగుకు సంబంధించినవి, నోట్లో పుండ్లు ఉండేవి, అవన్నీ అరుదు అనమాట. సో ఒకసారి చెకప్కి తీసుకెళ్ళి డాక్టర్ లేదమ్మా బాగానే పెరుగుతున్నాడు, బాగున్నాడు, హెయిర్ హెల్తీ ఉంది, పింక్ ఉన్నాడు, అంత అంటే రక్తవిహీనంగా లేడు, అంత బాగున్నాడు, బాగుంది పాప అంటే కనుక మనం ఇంకక్కడితో వదిలేయాలి. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము కూడా ఇది చిన్నప్పుడు మాకు అసలు ఫుడ్ తినాలంటే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. దాని వెనకాల ఏదైనా రీజన్ ఉందో దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి? అదేం లేదు, ఆకలికి రుచి ఎరగదు, నిద్రకి సుఖం ఎరగదు అని ఉంది ఎప్పటి నుంచో. నీకు నిజంగా నిద్ర వస్తే పడుకుంటావు, ఓకే, ఆకలి వేస్తే తింటావు. నీకు ఆకలి వేసే వరకు ఉండకుండా ఇలా తోసేస్తా ఉన్నా ఇంట్రెస్ట్ ఉండదు. నీకు అన్నీ మంచిగా రోజు స్వీట్లు, చిప్స్ ఎన్ని అలవాటు చేసి సడన్గా నువ్వు అవి తినొద్దు ఈ తినొద్దు అని బోరింగ్గా ఇంట్లో జస్ట్ ఇడ్లీ, చట్నీ, అన్నం, పప్పు, కూర పెట్టావనుకో నీకు తినబుద్ధి కాదు. అందుకని ముందు నుంచి అవి అలవాటు చేయకపోతే ఇవి తింటాం. అవి మంచిగా దిట్టంగా ఫస్ట్ నుంచి అలవాటు చేసేసామనుకో అప్పుడు ఈ చచ్చినా తిన్నాం. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ అవే ఇస్తాం, అదొక సైకిల్ సెట్ అయిపోతుంది. అందుకనే ఫస్ట్ నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే క్లాష్, గ్రాండ్ పేరెంట్స్కి ఇదే క్లాష్. డాక్టర్ శివరంజని ఏమో తీపి అలవాటు చేయొద్దు అంటున్నారు, అంటే వీళ్ళు ఏమంటారు, ఆమె తినలేదేంటి చిన్నప్పుడు, మేము మీకు పెట్టలేదేంటి అంటారు. ఓకే, కరెక్టే, బట్ దానివల్లే మనం ఎదుర్కొంటున్న సమస్యల వల్లే ఈ అవగాహన వచ్చి ఇప్పుడు వీళ్ళకి చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేయొద్దని చెప్తున్నాం. ఓకే, మేము తినలేదని కాదు. ఓకే, అలా అనుకుంటే మేము ఎక్కువ ఫ్రూట్సే తిన్నాం. నిజంగా చెప్పాలంటే ఈ 20 years ఈ చెత్త చెదారం ఇవన్నీ వచ్చినాయి తప్ప ముందు ఏముంది ఎక్కువ పండ్లే తినేవాళ్ళం మేము కూడా. చిన్నప్పుడు మా అమ్మ పండ్లు, ఈ ఏరుశనగ పప్పులో ఏరుశనగకాయలు ఉడకేసినాయి ఇవే. ఓకే, సో ఇప్పుడున్నంత యాక్సెస్ ఇన్ని చెత్త మనకి ఎంత దొరికాయి, అసలు కొనుక్కోగల స్తోమత కూడా అంత ఉండేది కాదు కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే సో ఇది అలవాటు అయిపోయేసరికి బిడ్డకి తినబుద్ధి కావట్లా. ఇప్పుడు నోరు మంచి టేస్టీ అలవాటు అయిపోయినాయి, మంచి చిప్స్, క్రంచీ, మంచి స్వీట్స్, చాక్లెట్స్, నీకు ఇది తినబుద్ధి కాదు, ఇది బోరు. సో నువ్వు బోరి రోజు పెట్టి ఎప్పుడన్నా సరదాగా వారానికో నెలకో అవి పెట్టేవనుకో అవి ఎంజాయ్ చేస్తారు, అవి వద్దని అంటల్లా, బట్ ఇవి తింటారు. నువ్వు రోజు అలవాటు చేసి సడన్గా నువ్వు పెట్టనంటే ఎలా అవుతుంది, కష్టం.
పాపం పిల్లలకి ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ని నన్ను ఒకలాగే ట్రీట్ చేస్తారు. చాక్లెట్లు ఎవరు, స్వీట్లు ఎవరు, ఐస్ క్రీమ్స్ తినొద్దని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ఇంత చిన్న వయసులో రెస్ట్రిక్టివ్గా పెంచొద్దు. ఫుడ్తో అసోసియేషన్ ఎప్పుడు మంచిగా ఉండాలి. రోజు తినకూడదమ్మా. ఇప్పుడు పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు వెనకాల దాక్కుని అమ్మమ్మ తాతల నుంచి తీసుకునే స్టేజ్కి తేవద్దు మీ పిల్లల్ని. ఇప్పుడు దాక్కుని ఓన్లీ తినొచ్చు, రేపు దాక్కుని ఇంకేమైనా చేయొచ్చు. మీకైనా చెప్పటానికి భయపడవచ్చు. టీనేజ్లో బోల్డ్ అని సమస్యలు ఉంటాయి, మీకు చెప్పరు. అప్పుడు ఏం చేసినా మీ ముందు చేసేటట్టే పెంచుకోండి పిల్లల్ని మీరు. ఓకే, వాళ్ళనే నెమ్మదిగా చెప్పుకుంటా వాళ్ళ మనసుని ఈ హెల్దీ ఫుడ్కి నెమ్మదిగా అలవాటు చేయండి. రెస్ట్రిక్ట్ చేయొద్దు, బట్ రోజు ఇచ్చేయొద్దు. ఓకే, సో ఎప్పుడన్నా సరదాగా పదరే వాళ్ళ ఐస్ క్రీమ్ డే మంది ఓకే అని అదొక స్పెషల్ డే మనకి. ఓకే, పదరై వాళ్ళు మనం వెళ్ళి ఒక పిజ్జా తిందాం. వాట్ ఈస్ దేర్? నో ప్రాబ్లం. రోజు నువ్వు పిజ్జా పెడతా, నీకు ఏం పర్వాలేదు నాన్న అంటే మరి దట్స్ ఎ ప్రాబ్లం. ఓకే, సో అది ముందు. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ ముందు నియంత్రించుకోవాలి. వాళ్ళ ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. మనం హ్యాపీగా కోకో కోలాలు తాగేస్తా పిజ్జాలు తింటా వాళ్ళని వద్దంటే కుదరదు. సో మనలో నియంత్రణ మొదలవ్వాలి. అసలు ఈ మధ్యన అసలు బేబీ కేర్ సెంటర్స్ కానీ డే కేర్ సెంటర్స్ కానీ అసలు కొదవే లేకుండా పోయింది సిటీస్లో, బికాజ్ ఆఫ్ వాళ్ళ బిజీ వర్క్స్లో, హెక్టిక్ వర్క్స్లో. దీనివల్ల బేబీ చైల్డ్ మెంటాలిటీ కానీ వాళ్ళ గ్రోత్లో కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందమ్మా? 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఆ సెంటర్ బాగుండి సేఫ్ ఉండి అండ్ పిల్లలకి మంచిగా చూసుకుంటుంటే డెఫినెట్గా వేరే పిల్లలతో ఉండటం, యాక్టివిటీస్లో ఉండటం వాళ్ళకి బాగుంటుంది. మానసిక ఎదుగుదల కానీ సోషల్ స్కిల్స్ కానీ అన్నీ పెరగచ్చు. అది ఒక బరువుగా. ఓకే, ఆ వాతావరణంలో ప్రేమ లేదు, ఏదో మనం డబ్బులు తీసుకున్నాం వీళ్ళని చూసుకోవాల్సి వస్తుంది అన్నట్టుండే టైప్ అయితే డెఫినెట్గా పిల్లలకి అది మానసికంగా మంచిది కాదు. ఇప్పుడు ఇంకొకటి ఎడిక్షన్ అనేది బాగా అయిపోయింది కదా, అంటే వాడు ఏడుస్తూ ఉంటాడు, దానివల్ల ఈ టీవీయో మొబైల్లో వాని చేతికిచ్చి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ అసలు దానికి ఆల్టర్నేటివ్ ఏముంది మ్యామ్? ఒక మనిషిగా మేము చేయాల్సిన, ఒక ఫాదర్ ఆర్ మదర్గా. ఈ రాకముందు ఏం చేసేవాళ్ళు? హ్యాపీగా వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళని ఆడించడం కానీ, బుజ్జిగించేవాళ్ళు, ఎత్తుకునేవారు, ముద్దులు పెట్టుకునేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. ఎందుకు చేయలేరు ఇప్పుడు? ఇదివరకు వర్కులు చేసేవారు, చేసేవారు. అయితే వాళ్ళకి అమ్మమ్మలు ఉండేవారు, నాన్నమ్మలు ఉండేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో ఏదో ఒకటి ప్లాన్ చేయాలి మీరు. ఎందుకంటే ఈ బిడ్డను ప్రపంచంలోకి మీరు తెచ్చినందుకు యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీరు ప్లాన్ చేయాల్సిందే. ఓకే, నేను చేయలేకపోతున్నాను అందుకే నేను సెల్ ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే మీరు ముందు ప్లాన్ చేసుకోండి బిడ్డను కనే ముందు. మరి మేమిద్దరము వర్కింగే, బట్ నేను ప్రతి స్టేజ్లోనూ నా పాపను ప్రయారిటైజ్ చేసుకుని ఆ మిగిలిన అవర్సే నేను వర్క్ చేస్తాను. మీ కిడ్స్ అనేది ఇంట్రోవర్ట్గా ఎక్కువ టర్న్ అయిపోతున్నారు మేము, వాళ్ళ ఇంట్లో ఉంచేసి ప్లే గ్రౌండ్స్కి పంపించకుండా. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనేది కొంతమంది కొంచెం అందరితో చక్కగా కలివిడిగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ గొడవ ఏంటో అన్నట్టు ఉంటారు. బట్ వాళ్ళు మంచిగానే అవసరమైనప్పుడు మాట్లాడతారు. బోత్ ఆర్ ఫైన్. కానీ యాంటీ సోషల్ ఉండకూడదు. అంటే నువ్వు అసలు మనుషులంటేనే దూరంగా అన్నట్టు, వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు, ప్రతిదీ ఎమ్మటే అయిపోవాలి, నీకు అవ్వకపోతే ఏడుస్తావు, టాంట్రమ్స్, కింద పడి దొల్లేసి అరిచేస్తావు, వెళ్ళి వేరే పిల్లల్ని ఊరికే కొడతా ఉంటావు. సో ఇవి నాట్ ఓకే. ఇవి ఎందుకు పెరిగినాయి ఈ మధ్య అంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం తగ్గి వాళ్ళ స్క్రీన్ టైమ్స్ డెఫినెట్గా బాగా పెరిగినాయి. సో అది మనం కంపల్సరీ కంట్రోల్లోకి తేవాలి, ఎంత కష్టమైనా తేవాలి, అంతే. అలానే ఓన్లీ అన్ని తల్లి మీద పెట్టేయొద్దు ప్లీజ్, ఫ్రస్ట్రేట్ అయిపోతారు. వాళ్ళకి 1-2 గంటలు ఫ్రీ టైం రావాలి. సో కుటుంబంలో అందరూ బాధ్యత తీసుకోవాలి.
నేను వర్క్కి వెళ్తున్నాను, నేను ఇంటికి సంపాదించి తెస్తున్నాను, నువ్వు చేయలేవా అన్నట్టు ఉండకూడదు. ఓకే. హస్బెండ్ కూడా ఇద్దరు వర్క్ చేసినప్పుడు ఇద్దరు సమానంగా బిడ్డ గురించి ప్లాన్ చేసుకుని టర్న్స్ తీసుకోవాలి, ఒకళ్ళ మీద పడకూడదు. ఎందుకంటే అది స్ట్రెస్ అయిపోతుంది ఆ ఒక్క మనిషికి, తెలియకుండానే ఒక విధమైన నిరుత్సాహం కచ్చి వచ్చేస్తాయి. సో అలా కాకుండా మీరు చక్కగా కూర్చొని మాట్లాడుకుని మన బిడ్డ మనకు ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని ఏదో ఒక అడ్జస్ట్మెంట్లు అవి చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించినా నీ బిడ్డ సరిగ్గా పెరగలేదు అంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తావు? బట్ ఫాదర్ రోల్ ఎలా ఉండాలి మ్యామ్? మెంటల్గా ఎక్కువగా ఉండాలి, ఫిజికల్గా ఎక్కువ చూపించాలి పార్ట్నర్తో? రెండు ఉండాలి. ఇప్పుడు వాళ్ళని ఎత్తుకోవటం, ముద్దు పెట్టడం, స్నానాలు చేయించుకోవటం, అన్నాలు తినిపించుకోవటం, కథలు చెప్పుకోవటం. ఇద్దరు పేరెంట్ ఈజ్ ఎ పేరెంట్ కదా. సో ఒక రోల్ అని ఏంటి, వై షుడ్ వి సే ఫాదర్ హ్యాస్ ఎ డిఫరెంట్ రోల్, మదర్ హ్యాస్ ఎ డిఫరెంట్ రోల్? పేరెంట్ ఈజ్ ఎ పేరెంట్, అంతే. బట్ ఫాదర్స్ ఎక్కువగా ప్యాంపర్ చేస్తుంటారు కదా పిల్లల్ని. అలా వాళ్ళు ఏంటంటే రోజంతా బయట ఉండి గబుక్కున అరగంటలో ఉండేసరికి ఏమవుతుంది వాళ్ళకి, అమ్మేమో రోజంతా నువ్వు చాక్లెట్ తినొద్దురా అంటే ఈయన వెళ్ళి క్యాడ్బెరీ కొనుక్కుని వచ్చేసి అది అరగంట అది అక్కడ. సో ఈవెన్ అరగంట నువ్వు మంచిగా స్పెండ్ చేయి, లైఫ్ లాంగ్ నీ బిడ్డకి మంచిగా ఉండేటట్టు నువ్వు పెంచుకో. ఓకే మ్యామ్, అసలు పిల్లవాడికి ఇంకా సొసైటీ గురించి కానీ లోకం గురించి ఇంకా లాక్డౌన్ ఏమి రాదు, అప్పుడే ఏబిసిడీలు నేర్పించడం మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఇది నిజంగా మెంటల్ ఎఫెక్ట్ అవుతుందా మ్యామ్ పిల్లలకి? ఏ ఏజ్? మేమైతే రికమెండ్ చేయము ఈ ఫ్లాష్ కార్డ్స్, ముందే ఏబిసిడీలు, బ్రెయిన్ డెవలప్మెంటు అని. ఫస్ట్ మనకేంటంటే పిల్లలకి ప్రేమ, అవగాహన, ప్రపంచం ఎలా ఉంది, మన చుట్టుపక్కల ఏం జంతువులు ఉన్నాయి, ఏం చెట్లు ఉన్నాయి, ఏం మొక్కలు ఉన్నాయి, మన ఇంట్లో ఎవరున్నారు, మనం ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రేమగా ఉండాలి, ఎలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించుకుంటూ పెంచుకోండి. ప్యారలల్గా ఎడ్యుకేషన్ స్టేజ్ వైజ్ జరుగుద్ది, వాళ్ళు చక్కగా వాళ్ళకి నేర్చుకుంటారు. మీరు ఫస్టే వాళ్ళని ఏంటి ఐన్స్టీన్లు చేసేయాలని ఇవన్నీ చేసేసి అయ్యో ప్రోగ్రామ్స్లో పెట్టేసి వాళ్ళని సూపర్ హ్యూమన్ బీయింగ్స్లో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక చిల్డ్రన్ చేయాల్సిన డూస్ అండ్ డోంట్స్ ఏంటి? తన లైఫ్ని తను ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయాలి అంటే డూస్ అండ్ డోంట్స్ అండ్ రూల్స్ ఎలా పెట్టగలం మనము? చైల్డ్ని చైల్డ్గా బతకనివ్వండి, పెరగనివ్వండి. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ అతి గారాబం చేయొద్దు. అలా అని నేను చెప్పేదే నువ్వు వినాలి, నేనే గ్రేట్ అన్నట్టు ఉండకుండా వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ మాటలకి విలువనిస్తా. ఎట్ ది సేమ్ టైం కొన్ని విషయాల్లో ఏదైతే రూల్స్ అనేవి మనం పెట్టుకున్నామో పేరెంట్స్ అందరూ ఒకే మాట మీద ఉంటా పెంచితే పిల్లల్ని ఆటోమేటిక్గా వాళ్ళు కాన్ఫిడెంట్గా పెరుగుతారు. అతి గారాబం చేస్తే చెడిపోతారు, అతి స్ట్రిక్ట్ ఉన్నా చెడిపోతారు. అప్పుడు మీకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, పెద్ద అయ్యాక వాళ్ళు అంత హ్యాపీగా ఉండరు. ఓకే, ఒక చైల్డ్లోని బాయ్ ఆర్ గర్ల్, ఒక పీడియాట్రిషియన్గా మీ దగ్గర పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు స్పెషల్ గైడెన్స్ ఏమైనా ఉంటుందా మ్యామ్? బాయ్ని ఎలా ట్రీట్ చేయాలి, గర్ల్స్ని ఎలా ట్రీట్ చేయాలి? చిల్డ్రన్లో ఓన్లీ టీనేజ్ మార్పులు వచ్చినప్పుడు కొన్ని ఫిజికల్ చేంజెస్ గురించి అది మాట్లాడాల్సి వచ్చినప్పుడు అలాంటప్పుడు తప్ప యూజువలీ దెర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్. ఓకే, బట్ పేరెంట్స్కి కొంచెం అవేర్నెస్ ఉండాలి కదా మ్యామ్. ఒక 8 to 9 years ఒక గర్ల్ వచ్చేసిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అండ్ పేరెంట్స్ నుంచి ఆ పిల్లలు అవి వినాలి కూడా, ఏం జరుగుతుంది, మనకి బాడీలో ఏం చేంజెస్ వస్తాయి, మనం బాయ్స్కి అట్రాక్ట్ అవుతామా లేకపోతే ఇంకేదైనా. ఈ మధ్య ఇప్పుడు మనము ఇది కూడా చూస్తున్నాం కదా, గర్ల్స్కి అట్రాక్ట్ అవ్వటము, బాయ్స్కి అట్రాక్ట్. ఏదైనా కానీ బిడ్డ వచ్చి తల్లికి తండ్రికి ఫ్రీగా చెప్పుకోగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలి. బిఫోర్ ఐ వాంట్ టు ర్యాప్ అప్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్, ఎనీ సజెషన్స్ ఫర్ ద పేరెంట్స్? పేరెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను నేను అనే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? పేరెంట్ మీరు అవ్వాలనుకున్నప్పుడే అవ్వండి. ఓకే, సొసైటీ ప్రెషర్ పెడుతున్నారని కానీ ఫ్యామిలీ ప్రెషర్ పెడుతున్నారని కానీ వద్దు. మీరు రెడీగా ఉంటేనే.
నేను బిడ్డని పెంచగలను అని, పెంచాలని నాకుంది, నాకు కనాలని ఉంది, పెంచాలని ఉంది అన్నప్పుడే మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే మీరు రెడీగా లేకుండా ఆ బిడ్డని ప్రపంచంలోకి తెచ్చి తర్వాత ఆ బిడ్డని సరిగ్గా పెంచకపోతే మీరు హ్యాపీ ఉండరు, బిడ్డ హ్యాపీగా ఉండరు. సో ముందు రెడీ అవ్వాలి. సరే నేను రెడీ అయ్యాను అంటే ముందు మీరిద్దరు యాజ్ ఏ కపుల్ ఆర్ సింగిల్ పేరెంట్ అయితే సింగిల్ పేరెంట్, మీరు బయలాజికల్ పేరెంటా లేకపోతే అడాప్షన్ అనుకుంటున్నారా, అందులో కూడా క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఒకవేళ బయలాజికల్ అంటే మీరే గర్భం దాల్చి మీరు కనాలనుకుంటుంటే మీ ఫిజికల్ హెల్త్ గురించి కూడా జనరల్గానే విమెన్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అదర్ దాన్ దట్ గైనిని కన్సల్ట్ చేసి నేను ఏ రకంగా రెడీ అవ్వాలి అన్నీ తెలుసుకుని కరెక్ట్గా అవన్నీ ప్రిపేర్ అయ్యాక అప్పుడు కన్సీవింగ్ గురించి ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా కరెక్ట్గా గైనకాలజిస్ట్తో ఫాలో అప్ అయ్యి తర్వాత కూడా పుట్టిన బిడ్డ ముందే తెలుసుకుని ఉండాలి. పుట్టినప్పుడు ఎలా ఉంటారు, తర్వాత పాలు ఎప్పుడు పడతాయి, మనం ఎలా ఇవ్వాలి, వెచ్చగా ఎలా ఉంచాలి, ఎలా బజ్జో పెట్టాలి, ప్రథమ చికిత్స, ఏం డేంజర్స్ ఉండొచ్చు, మనం సరిగ్గా పడుకోబెట్టకపోయినా వెచ్చగా లేకపోయినా, ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు ఆవిర్లు ఇచ్చేస్తారు, కాళ్ళకి జుట్టు ఏదో కడతారు, కొన్ని చేయకూడని ఉన్నాయి, తెలియక అవన్నీ తేనిస్తారు, ఫస్ట్ బర్త్డేలోపు ఇవ్వకూడదు, డేంజర్. సో ఇవన్నీ డూస్ అండ్ డూ నాట్స్ తెలుసుకుని ఉంటే బాగుంటుంది. తర్వాత వాళ్ళకి 6 months నిండాక ఆహారం అది ఎలా పెట్టాలి, వాళ్ళని ఎలా పెంచాలి, ఒక అవగాహనతో ముందుకెళ్ళి. అండ్ ఇంకోటి ఏంటంటే కుటుంబం అన్నాక కొన్ని ఫైట్స్ అవి ఉంటాయి, మెయిన్గా అత్త కోడళ్ళు కానీ దాన్ని అవన్నీ దాటుకోవాలంటే ఇప్పుడు నా విషయంలో కూడా కానీ ఎవరి విషయంలో అన్న ఇవి అందరి ఫ్యామిలీస్లో కొంత ఉంటుంది ఫ్రిక్షన్ బిగినింగ్లో. ఆ తర్వాత మనకు ఫస్ట్ మనం ఇలాంటి సిట్యుయేషన్స్లో ఆలోచించాల్సింది ఏంటంటే నానమ్మైనా నేనైనా ఏం కావాలి, వాళ్ళకి బిడ్డ బాగుండాలి కదా. అందుకని దానికి తగినట్టు మనం ఏ రకంగా అడ్జస్ట్ అవ్వచ్చో మనం అడ్జస్ట్ అయితే హ్యాపీగా ఉంటారు. రెండోది, మనం ప్రేమించే వ్యక్తి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ప్రేమించే వ్యక్తులను కూడా మనం ప్రేమిస్తే కదా. సో ఈ 2 రూల్స్ మనం పెట్టుకుంటే యాజ్ పీపుల్ మనం మంచిగా బాగుంటాం. ఓకే, సో ఇదేదో నేను 100% ఫస్ట్ నుంచి ఆచరించానని చెప్పట్లేదు, బట్ ఎవ్రీ డే లైక్ ఐ లెర్న్. నేను నేర్చుకోవటానికి రెడీగా ఉన్నాను. నేర్చుకోవటం వల్ల ఇవన్నీ నేర్చుకోవటం వల్లే మీకు ఇప్పుడు చెప్తున్నాను. అండ్ నేర్చుకోవటం వల్లే నేను ప్రశాంతంగా ఉన్నాను. ఓకే, సో అదే, అంతేకాని ఫస్ట్ నుంచి నేను ఇలాగే ఉన్నానని నేను చెప్పట్లా. ఐఎమ్ ఓపెన్ టు లెర్నింగ్. మ్యామ్ ఈ డిబేట్ ఎప్పుడు ఉంటుంది కదా మ్యామ్, అమ్మ పాలు వర్సెస్ డబ్బా పాలు అని. సో దానికి మీరు సజెస్ట్ చేసేది ఏంటి మ్యామ్? ఎందుకంటే ఇప్పట్లో 2 months తర్వాత నుంచి డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు, దానివల్ల స్ట్రాంగ్ ఉండట్లేదు బోన్స్. తల్లిపాలను మించిన పాలు లేవు. కానీ మీరు నన్ను తల్లిపాలు బట్ మదర్ ఇంకా ఓపిక లేక చిరాగ్గా బిడ్డను ఎంజాయ్ చేయలేని పరిస్థితిని మీరు చూస్ చేసుకుంటారా? హ్యాపీగా ఉంది, రోజంతా తల్లిపాలు ఇస్తుంది, ఏదో ఒకసారి ఫార్ములా ఇస్తుంది, జాగ్రత్తగా కరెక్ట్గా అన్నీ తెలుసుకునే ఇస్తుంది, చూస్ చేసుకుంటారా అంటే ఇది చూస్ చేసుకుంటా. బట్ నేను పెట్టే ఎఫర్ట్ ఎలా ఉంటుందంటే తల్లిని ఎంత బాగా సపోర్ట్ చేయాలంటే మనం తను హ్యాపీగాను ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 95% మదర్స్ నా దగ్గర చూపించే వాళ్ళు ఫస్ట్ 6 నెలలు ఓన్లీ తల్లిపాలు ఇస్తారు. అండ్ తల్లిపాలు 2వ బర్త్డే వరకు కంటిన్యూ చేస్తారు. ఓకే, ఫార్ములా గురించి ఇదివరకు అసలు నాకు తెలియని, ఈ మధ్య అన్ని డబ్బాలు తెచ్చుకుని చూస్తున్నా అసలు, ఎందుకంటే క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పగలగాలని, మంచి అవగాహన కల్పించాలని. సో ఇప్పుడు ఈవెన్ ఫార్ములా గురించి కూడా నేను బాగా చెప్పగలను. బట్ నేను మదర్స్ని ఎంత బాగా సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళకి దీని అవసరం అంత పడదు. బట్ ఎవరన్నా మదర్ ఫార్ములాని చూస్ చేసుకున్నా కూడా వాళ్ళని అంత బాగా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే హ్యాపీ మదర్ అనేది మనకి ఇంపార్టెంట్, గిల్ట్ ఫ్రీ మదర్ అనేది ఇంపార్టెంట్ మనకి.
ఓకే. సో తల్లిపాలు బెస్ట్. బట్ మదర్కి తప్పనిసరి ఫార్ములా ఇవ్వాల్సి వచ్చినా అది కరెక్ట్గా ఎలా ఇవ్వాలో చెప్పటం అనేది మా బాధ్యత. మదర్ గిల్టీ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఓకే. పీడియాట్రిషన్ అవసరం ఎంతవరకు ఉంటుంది మ్యామ్? అంటే ఏ ఏజ్ వరకు చిల్డ్రన్కి ఉంటుందని? 18 ఏళ్ళు. అయ్యో బాబోయ్, అంటే టీనేజర్ ఆల్మోస్ట్. Yes. మ్యామ్ ఫైనల్లీ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ గోల్స్, పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ, పర్సనల్ యాజ్ అ డాక్టర్ ఆర్ యాజ్ అ పర్సనల్ లైఫ్? నేను చిన్నప్పుడు అనుకున్నవి ఏమన్నా ఇంకొంచెం చేయగలిగితే బాగుండు. సో సాటర్డేస్ ఫ్రీ కన్సల్టేషన్స్ అని మొదలుపెట్టా, కానీ ఈ ఓఆర్ఎస్ వర్డిక్ట్ వచ్చాక ఏంటో అంత అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ నెమ్మదిగా లైన్లో పడతాను. అది మట్టుకు చెయ్యాలి. సో సాటర్డే వరకు నేను మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్. ఆ తర్వాత ఏ లెవెల్కి చేయగలను అనేది ఇంకా నాకు క్లారిటీ లేదు. పబ్లిక్ హెల్త్ విషయం అయితే మెయిన్లీ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, కాఫ్, కోల్డ్, వామిటింగ్, డైరియా మెడిసిన్స్, పోర్ డ్రగ్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా, తర్వాత ఈ మిస్లీడింగ్ మార్కెటింగ్, మిస్లీడింగ్ బ్రాండింగ్, తర్వాత ఈ మధ్య న్యాచురల్ డెలివరీ అని చెప్పి అబద్ధాలు చెప్పి వజైనల్లే ఫోర్సెప్స్తో లాగేసి వాళ్ళకి తలలో బ్లీడింగ్లు అయిపోయి ఇలాంటివి పెరిగిపోయినాయి. అది మార్కెటింగ్ చేయటం వల్ల ఆ న్యాచురల్ డెలివరీ అని ఒక గ్లామర్ క్రియేట్ చేసి, సో అదొక చెత్తలా తయారైంది. దాని మీద ఒకటి ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. అండ్ డాక్టర్స్ ఇలా మిల్క్ మిక్సెస్, గమ్మీస్, ఫార్ములా మిల్క్కి మార్కెటింగ్ చేయటము, ఇవన్నీ తప్పులు కదా. సో కుదిరినంత పేరెంట్స్కి ఇదిగో ఇలాంటి నమ్మొద్దు, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని ఒక అవగాహన కల్పించటము. సో మెయిన్లీ ఫోకస్ వీటి మీదే ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఇండియాలో అందరికీ, ప్రతి పేరెంట్, ప్రతి స్కూల్ టీచర్, ప్రతి స్టూడెంట్ హూ ఈజ్ ఇన్ 7th class ఆర్ అబవ్ should have an idea about basic first aid and CPR. Okay. This is one campaign I'm going to focus on quite a bit. And happy mom and happy baby. ఎలా వస్తుంది ఎవ్రీడే స్ట్రెంత్ అనేది ఎక్కడి నుంచి పుష్ చేసుకుంటారు? స్ట్రెంత్ తెచ్చుకుంటే అదే వస్తుంది. యా, మనకి నిజాయితీ ఉండి మనం చేయాలనుకుంటే జరుగుతాయి. టైం పట్టొచ్చు, జరుగుతాయి. Thank you so much, ma'am, for doing all these things. Thank you. Thank you.